అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4లో 4వ పదిలో 6వ తిరువాయిమొഴി తీర్పారై యాం ఇని అనేటువంటి తిరువాయిమొഴിలో ఆళ్వార్లు మోహపడిపోయి ఉన్నటువంటి దశ కిందటి తిరువాయిమొഴിలో వీతిరిందు ఏజులగంలో ఉన్మస్తకమైన ఆనందాన్ని పొందినటువంటి ఆళ్వార్లు ఆ దశ పోయి తర్వాతదైనటువంటి తీర్పారై యామినిలో తమ స్థితి ఆణ్భావన పోవటం మాత్రమే కాదు, పెన్ భావన రావటం మాత్రమే కాదు, తమ స్థితి తాను చెప్పుకోలేని దశలో అలా మోహపడిపోయి ఉండగా అదిగో చెలికత్తె తమ స్నేహితురాలి యొక్క స్థితిని చెప్పే పాసురాలు. ఇవన్నీ కూడా చెలికత్తె భావనతో చెప్పేటువంటి పాసురాలు. ఏమిటి, ఎందుకు ఇలాంటి స్థితి కలిగిందంటే తెలుసు కదా. ఏ ఆనందమైనా కలిగినప్పుడు వెంటనే దాన్ని సమానం కాదు, ప్రత్యక్షంగా పొందాలనే కోరిక కలుగుతుంది ఆళ్వార్లకి. ఆ ప్రత్యక్షం వెంటనే వీరు కోరుకున్న వెంటనే లభించదు. లభించకపోతే వెంటనే వీరు మోహపడిపోతారు. ఒక్కొక్కసారి తాయిమారు వలె అవుతారు, ఒక్కొక్కసారి తోజుమారు వలె అవుతారు, ఒక్కొక్కసారి నాయకి అవస్థలోనే ఉంటారు. అలా ఇప్పుడు తోజుమార్ అవస్థలో చెప్పేటువంటి పాత్రాలు. నాయకి మోహపడిపోయి ఉన్నది, నాయకతో పాటు బంధువర్గం అంతా కూడా మోహపడిపోయి ఉన్నారు. ఇంకా అదే సమయంలో ఎవరో ఒకళ్ళిద్దరు మెలుకోకుంటే ఏమిటి, అమ్మాయి యొక్క శ్రేయస్సు కోసమని ఎలా ఏ రీతిగా అయినా సరే మా అమ్మాయి బాగుండాలి అని ఇవాళ జీవిక్కమాగిరేన్ ఏదేను ఒరువజియాలే ఆగిలిం పరిహరికామయ్యం. ఈవిడ జీవిక్కుం ఆగిలే అంటే ఈవిడ జీవించాలంటే ఏదో ఒక రీతిగా, ఏదో ఒక మార్గంగా పరిహారం ఏ రీతిగా వచ్చినా పర్వాలేదు, మా అమ్మాయి మాకు బాగుండాలి అనేటువంటి ఆశతోటి ఎలా వెంటనే ఇతర దేవత స్పర్శ కలిగినటువంటి వాళ్ళు ఎంతకాలం నుంచో ఈ వైష్ణవుల గృహాల్లో ప్రవేశించే అవకాశం వాళ్ళకి లభించకపోవటం చేత ఇప్పుడు కదా మాకు మంచి అవకాశము అని వాళ్ళంతా వచ్చి ప్రవేశించారు. కట్టు విచ్చిని పిలిచారు. ఈవిడికి వ్యాధి ఏమిటి అడిగారు, నోయిక్కు నిదానం ఏమిటి అని అడిగారు. ఆవిడ చెప్పిన ప్రకారంగానే, ఆ కట్టు విచ్చి అంటే సోదిగద్దె, ఆవిడ చెప్పిన ప్రకారంగానే నిందించబడే ద్రవ్యాలని ఈవిడికి రక్షణగా తీసుకొని వచ్చారు. ఆవిడేమో క్షుద్రదేవత ఆవేశించింది అని చెప్పడం చేత బాహ్య ఆగమాలని బాహ్య ఆగమాల్లో ఉన్నటువంటి వాళ్ళని, దేవతాంతర స్పర్శం కలిగినటువంటి వాళ్ళని, ఆచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళని అందరూ వచ్చి చేరిపోయారు. ఎందుకు వీళ్ళందరినీ కూడా మరి ఎప్పుడూ వీరు ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఇతర దేవతా స్పర్శం అనేటువంటిది ఎరుగనటువంటి వాళ్ళు. ఇలాంటి సన్నివేశం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి స్నేహితురాలు ఏం చెప్తుంది, వీళ్ళందరూ ఇలా చేయటానికి కూడా కారణం ఏమిటి, ఈవిడ మీద ఉన్నటువంటి స్నేహాతిశయం, పరివు అంతే తప్ప వేరే ఏం కాదు. అప్పుడు ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ప్రాణ స్నేహితురాలు వీళ్ళు చేసేవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉన్నది ఈ స్థితి అంటే, సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః అని ఆ అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మా రాముడు బాగుండాలి అని అందరు దేవతలని నమస్కరించి ప్రార్థించినట్టుగా ఈవిడ కూడా ప్రార్థించినట్టుగా ఉన్నటువంటి వాళ్ళ స్థితిని చూసినటువంటి ఈ ప్రాణ సఖి, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే ఈ కార్యాలన్నీ కూడా ఆవిడికి సత్తని నశింపచేసేవే అవుతాయి. అసలు వాస్తవ స్థితి ఏమిటి, లోకంలో ఏదైనా ఒక దేవత వల్ల, ఇతర దేవతల వల్ల మన సత్త నశిస్తే మనం సత్త కలగటానికి, మన సత్తని మళ్ళా మనం పెంపొందింప చేసుకోవడానికి మన పరదేవుడైనటువంటి పరత్వం కలిగినటువంటి సర్వేశ్వరుని ఆశ్రయిస్తే మనం సత్త కలిగిన వాళ్ళం అవుతాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి ఆయన వల్లే కలిగింది. ఆయన వల్ల ఎవరు, సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ వల్ల. కాబట్టి ఇప్పుడు ఈవిడికి సత్త కలగాలంటే ఇతర దేవతల వల్ల నశించేటువంటి సత్తని సర్వేశ్వరుడి వల్ల పొందొచ్చు. అలానే సర్వేశ్వరుడి వల్ల కోల్పోయినటువంటి సత్త కూడా సర్వేశ్వరుడు ద్వారానే పొందడానికి అవకాశం ఉన్నది కనుక ఇదిగో ఎవరగలు చేయగలి ఎవరై
ఇవள் అగవాయిలు కిడక్కిన సత్తయ్యం ఇజక్కుం అత్తనే. ఇవిడేదో లోపలేదో కొంచెం సత్త కలిగి ఉన్నది, ఆ సత్తను కూడా నశింపచేస్తారు. కాబట్టి నేను కనుక ఇప్పుడు ఈ విషయం నాకు తెలుసు అని చెప్పాను అనుకోండి, నీ అజాగ్రత్త వల్లే కదా ఇదంతా జరిగింది అని వాళ్ళ పెద్దలందరూ మాట్లాడే అవకాశం ఉన్నది. కనుక పోనీ అలా అని విడిచిపెడదామా అంటే, అయ్యో ఈవిడ్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అని ఆలోచించిందట చెలికత్తె ప్రాణసఖి. ఇప్పుడు ఎవరగల్ తాంగళం ఇది తానేదో ఎన్ను ఆరాయ నిన్న అరుగలిరే. ఎవరగల్ తాంగళం, వీళ్ళు కూడా ఇప్పుడు ఇది తానేదో, అసలు ఏమిటి మా అమ్మాయి యొక్క నోవుకి కారణం, నోవు అంటే వ్యాధి, వ్యాధికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారు. అవ్వోపాధి నామం నిరూపణత్తిలే ఇజిందు ఇవాళ ప్రకృతియే కొండు సొన్నోమాగ చొల్లువోం ఎన్ను పాతు. అవ్వోపాధి వాళ్ళందరికీ నిజంగానే వ్యాధికి కారణం ఏమిటో తెలియదు, కానీ ఈ అమ్మాయికి తెలుసు కారణం. ఫ్యాన్ లైట్ ఆపేసేది, తుడుచుకోనేడు. ఎవరిగల్ తాంగళం మీద తానేదో ఎన్ను ఆరాయ నిన్న అరుగలిరే. వీళ్ళంతా అసలు ఏమిటో, ఈ వ్యాధికి కారణం ఏమిటి, అసలు మా అమ్మాయికి వచ్చిన వ్యాధి ఏమిటి, వ్యాధికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళంతా. అవ్వోపాధి నామం నిరూపణత్తిలే ఇజిందు ఇవள் ప్రకృతి అయికొండు సొన్నోమాగా చొల్లువోం ఎన్ను పాటు. వాళ్ళతో పాటు నేను కూడా చేరిపోతాను, చేరి నిరూపణత్తిలే అంటే అసలు వ్యాధి గురించి చేసేటువంటి ఆలోచన, అసలు అందరూ ఆలోచనలో ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది ఈ అమ్మాయికి అని ఆలోచనలో నేను కూడా చేరిపోతాను. ఇవళ ప్రకృతి చేయకుండా సొన్నోమాగా చొల్లువం, ఈవిడ యొక్క స్వభావం ఇది అని భావించి నాకు ఇది తెలిసింది అన్నట్లుగా చెప్తాము అని పాడుతూ, నేంగల్యవళకు ఓడుగిన నోవం అరిందిలిగోళు నిదానముం అరిందిలిగోళు పరిహారముం అరిందిలిగోళు. நீங்கள் பரிகாரமாக செய்கிறவை வெய் கருமுகை மாலையை செவ்வி பெருத்தாய் என்று நெருப்பிலே இடுவாரை போல இவளை ఎదగై కూడలాం ఇత్తனை. మీకు நீங்கள் ఎవలకు ఓడుగిర నోவும் అరిందిలిగోడు, ఈవిడికి కలిగినటువంటి వ్యాధి ఏమిటో మీకు తెలియదు. వ్యాధికి నిదానము అరిందిలిగోడు, నిదానము కారణము తెలియదు. పరిహారము అరిందిలిగోడు, వ్యాధి తెలియదు, వ్యాధికి కారణము తెలియదు, దాన్ని ఎలా తొలగించాలో మీకు తెలియదమ్మా. కానీ நீங்கள் పరిహారమాగా చేయగిర అవై, మీరేదో ఆ వ్యాధిని పోగొడదామని ఏదో పరిహారాలు చేస్తూ ఉన్నారు కదా, అవన్నీ ఎలాంటివో తెలుసా? కరుముగై మాలయ్యై, ఓ మల్లె తీగని కరుముగై మాలై, చక్కటి మాలతి మాలని తెవ్వి పెరుస్తాయన్ను నెరుప్పిలే ఇడువారైపోలే. ఒక పుష్పమాల, అది కరుముగై మల్లెపూల మాల అవ్వచ్చు, లేదా మాలతి మాల అవ్వచ్చు, ఏదో ఒక పుష్పమాల ఇది బాగా ప్రకాశించాలండి. ఇప్పుడు కొంచెం వడబడినట్లున్నది కదా, ఇది బాగా బాగుండాలి అంటే ఇంకా బాగా కాంతిగా, బాగా పుష్పాల మాల స్టిఫ్ గా ఇలా ఉండాలంటే ఏం చేయాలి? నెరుప్పిలే ఇడువారైపోలే, సహజంగా నీళ్లు చల్లుతాం, కానీ నిప్పుల్లో పడేశారట. అలాగా ఇవళ ఇసగై కూడలా మెత్తనే సుకుమారమైనటువంటి పుష్పాల మాల బాగా ప్రకాశిస్తూ ఉండాలని నిప్పులో పడేసే వారి వలె అలా ఉన్నదమ్మా మీరు చేసేటువంటి ఈవిడ విషయంలో. ఈవిడికి చేసేటువంటి పరిహారం మీరు చేసేటువంటిది ఎలా ఉందంటే ఆ రీతిగా ఉన్నది. దానివల్ల ఏం లభిస్తుంది ఫలం? ఇవళై ఇజగై కుమ్ముడలా మిత్తనే, వీరు పోగొట్టుకోవడానికి సహకరిస్తే మీరు చేసే కార్యాలన్నీ కూడా. ఆన పిన్బు ఇవత్తై విట్టు ఇక్కుడిలే పഴయதாக செய்து போரும் పరిహారత్తై పన్న పారుంగోళ్. ఆన పిన్బు అలా అంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇప్పుడు? అప్పుడు వీళ్ళు అడిగారు, అయితే మరి ఏం చేయమంటావు ఇప్పుడు మమ్మల్ని అని అడిగారట తల్లి గారు, బంధువర్గం అంతా. ఈ కుడిలే పഴయదాగా చేదపోరు పరిహారత్తై పన్న పారుంగోళ్, ఈ వంశంలో ప్రాచీనంగా చేసేటువంటి ఒక ఆచారం ఉన్నది కదా, ఆ పరిహారాన్ని చేయటానికి చూడండి అన్నదట ఈ చెలికత్తె. వెంటనే ఆ తల్లి గారు వాళ్ళు అడిగారట, ఏమిటి మా వంశంలో ఏం పరిహారం చేస్తామో, ఇలాంటి నోవు అంటే ఇలాంటి వ్యాధి కలిగినప్పుడు ఆ పరిహారం నీకెలా తెలుసు
వీళ్ళకి అసలు వ్యాధి తెలియదు, వ్యాధికి నిదానము తెలియదు, వ్యాధికి పరిహారము తెలియదు. తెలియనప్పుడు ఇప్పుడు ఈ చెలికత్తే చెప్పిన మాటలు విని మీరు ఇలాంటి పరిహారం చెయ్యండి అంటే అసలు మాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఈ వంశంలో ప్రాచీనంగా పూర్వులు అంతరు చేసినటువంటి పరిహారం ఉన్నది కదా, అది చేయమని చెప్తున్నాం. మా పూర్వులు చేసినటువంటి పరిహారం నీకెలా తెలుసు అని అడిగితే, మరి నేను తను స్నేహితురాళ్ళం కదా, కబుర్లు చెప్పుకునేటప్పుడు మా పెద్దలంతా ఇలా ఉండేవారు, అలాంటి జరిగినప్పుడు ఇలాంటి పరిష్కారం జరిగేది, పరిహారం ఇలాంటిది అని చెప్పుకున్నటువంటి ఆ జ్ఞాపకం కాబట్టి అందుకని చెప్తున్నానని. ఏమిటా పరిహారం? உலகேதுமுண்டான் சொன்மொழிமாலை தந்துழாய் கொண்டு சூட்டுமினே என்னும் தன்னந்துழாய் தாராயினும் தழையாயினும் தன் கொம்பதாயினும் கீழ்வேராயினும் நின்ன மண்ணாயினும் கொண்டு వీసుమినే ఎన్నిరే మున్బుం విధిత్తదు. తిరువిరుత్తంలో పాసురాన్ని చెప్తున్నారు. దండంతుషా ఇత్యాది కుళిరింద అజగేదాన తిరుత్తుషాయినుడయ వికసితమాన పూవాగిలిం. కుళిరింద చల్లనైనటువంటి అందమైనటువంటి తిరుత్తుషాయి యొక్క వికసించిన పుష్పమైనా తీసుకురండి. అది నుడయ తగై ఆగిలిం, దాని యొక్క పూవాగిలిం తగై ఆగిలిం అంటే ఇది తగై అంటే మరి చిగురై ఉంటది, తగై అంటే మొగ్గ, దాని యొక్క పుష్పమైనా తీసుకురండి, దాని మొగ్గ అయినా సరే. కుళిరింద కిళయాగిలిం, దాని చిగురైనప్పటికీ అదికి వేరాగిలిం, ఆ చెట్టుకి కింద వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేరైనప్పటికీ అది. ఇదంతా జీరరుంబదంలో ఉన్నదండి. ఎన్ని 3 4 లైన్ నుంచి ఉన్నది ఇది. அதுக்கு வாசஸ்தானமான பூமியில் மண்ணாகிலும் கொண்டு வந்து வீசுங்கோల్ ఎన్నపడి. ఆ అదుక్కు వాసస్థానమాన, ఈ మన్ను, ఈ వేర్లు ఉండటానికి వాసస్థానమైనటువంటిది ఏమిటి? మన్ను కదా. అలా ఆ వాసస్థానమైన భూమిలో ఉన్న మన్నాగిలిం కొండు వందు వీసుంగోల్, ఆ మన్నైనా తీసుకొచ్చి వీసుంగోల్ ఇలా వేసండి అని తిరువిరుత్తంలో చెప్పినట్లుగా ఆ రీతిగా ఈ అమ్మాయికి పరిష్కారం ఏమిటో తెలుసా? మీ పూర్వులు చెప్పినటువంటి పద్ధతే పరిష్కారం. ఏమిటది? ఉలగేజం ఉండాన్ సొన్ మొజిమాలై అంటే ఈ 7 లోకాలన్నిటినీ ప్రళయకాలంలో తన బొద్దలో పెట్టుకొని రక్షించినటువంటి ఆ సర్వేశ్వరి యొక్క సొన్ముజిమాలై, ఆ సర్వేశ్వరుడి విషయంలో చెప్పనటువంటి ఆ సర్వేశ్వరికి అలంకరించబడినటువంటి మొజిమాలై అన్నారు కదా. తిరు అழகிய திரு உலகேஜையும் ఉండ అవనடைய తిరునామంగళే చొల్లుగోల్. మొజిమాలై అని, మొజి అంటే పలుకులు కదా, అందుకని 7 లోకాలని ఆరగించినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క తిరునామాలని చెప్పండి. లేదా ఆయన అలంకరించుకున్నటువంటి అంతన్ తుళాయిన్ కొండు సూట్టుమినే, ఆయన అలంకరించుకున్నటువంటి తిరుత్తుజాయిలో వికసించినటువంటి పుష్పాన్నైనా ఇవ్వండి, ఆ మొగ్గనైనా తీసుకురండి, లేదా ఆ చిన్న చిగురైనా తీసుకురండి, లేదా వేరుతో సంబంధం కలిగిన ఆ మట్టినైనా తీసుకురండి. ఇది ఈవిడికి పరిష్కారం. అంగు నిండమన్నాయినం ఎన్నాల్, అక్కడ ఏం చెప్పారు? అంగు నిండమన్నాయినం, ఆ వేర్లతో సంబంధం కలిగిన మణ్ ఆయినం, ఆ మన్నైనా అన్నారు. ఇంగు మాయన్ తమర్ అడినీరు ఎన్నాల్, అక్కడేమో ఆయన ధరించేటువంటి తిరుత్తుజాయి ఆ మొక్క వేర్లతో సంబంధం కలిగిన మన్నైనా తీసుకొచ్చి మా అమ్మాయికి తిలకంగా దిద్దండమ్మా అని చెప్పారు తిరువిరత్తంలో. ఆయన ఇక్కడేం చెప్తున్నారు పరిష్కారంగా? మాయన్ తమర్ అడినీరు ఎన్నాల్, మాయన్ ఆశ్చర్యకర చేచితాలు కలిగినటువంటి సర్వేశ్వరుడు యొక్క దాసులైన వాళ్ళ యొక్క శ్రీపాద ధూళిని తీసుకురండి అని చెప్తున్నారు. ఇదిరే అడిప్పడ చేదు పోంద పరిహారం ఆయిట్టు, ఇదిరే అడిప్పడ చేదు పోందు పరిహారం. ఇదే కదా అడిప్పడ ఆరంభం నుంచి చేయవలసినటువంటి పరిహారము అని చెప్పచ్చు. ఏమిటా పరిహారం అంటే సర్వేశ్వరుడు యొక్క సంబంధం కలిగిన సర్వేశ్వరు యొక్క తిరునామాలను వినిపించటం, లేదా ఆయన
సర్వేశ్వర యొక్క తిరునామాలను ఎప్పుడు అనుసంధానం చేస్తూ ఉండేటువంటి పరమ భాగవతోత్తముల యొక్క శ్రీపాదధూళిని తిలకంగా అలంకరించటం అని ఇవల్నో ఇదిగో ఇప్పుడు చూడండి, అడిప్పడా ఎన్నదుక్కు మున్బు తొడంగి ఎన్నుం నిన్న ఎన్గయ్యాలే అడిప్పట్టదెన్నుం తమరడి నీరు ఎన్గయ్యాలే తిరువడిగలిల్ పట్టదు ఎన్నుమ్ము ఉన్నర్థం. అదిగో నిన్నమణ్ అని చెప్పడం వల్ల అడిప్పట్టదెన్నుం ఆ చెట్టుకి సంబంధించేటువంటి అదే తిరుత్తుజాయి మొక్కకు ఉన్నటువంటి ఆ మట్టి అని చెప్పచ్చు. తమరడి నీరు అని చెప్పడం వల్ల అదిగో ఆ భాగవతోత్తముల యొక్క తిరువడిగళ్ళలో ఉన్నటువంటి పాదధూళి అని చెప్పచ్చు అని. అలాంటి అది పరిహారం ఈ అమ్మాయికి. ఇవల్నో నోయిక్కు నిదానముం ఇదుక్కు పరిహారముం భగవన్నామ సంకీర్తనం భాగవత పాదరేణు స్పర్శిక్కయ్యం స్పర్శిప్పిక్కయ్యం ఎన్ను சொல்லி ఇవల్ నోయ్ ఈవిడ వ్యాధి ఇది, తిరునామాలు వినిపించండి అంటే ఆవిడ వ్యాధి తగ్గుతుంది. లేదా ఆయన అలంకరించుకున్నటువంటి తిరుత్తుజాయ మాలలో ఉన్నటువంటి ఆ తిరుత్తుజాయని తెచ్చి ఈవిడికి అందించండి, తగ్గిపోతుంది. నోయిక్కి నిదానం ఇదుక్కు పరిహారం ఏమిటి? భగవన్నామ సంకీర్తనం భాగవత పేదరేణువై స్పర్శిప్పిక్కయ్యమని சொல்லி அவர்கள் செய்கிறவத்தை నివర్తిప్పిక్కిరాడాయ్ చొల్లుగిరదు. వాళ్ళు చేసేటువంటి వాటన్నిటిని నివర్తిప్పిక్కిరాడాయ్ అడ్డగించి ఇవి కాదమ్మా పరిష్కారం అని నివర్తిస్తున్నదట ఈ చెలికత్తె తోజిమార్ ప్రాణసఖి. ఇది దన్నిల్ ఓడుగరదు ఎన్నెన్నిల్ ఇది దన్నిల్. అసలు ఈ తిరువామిడిలో ఏం చెప్తున్నారండి? అజ్ఞాత దశయ్యలం దేవతాంతర స్పర్శమం. పేజీ తప్పేమన్నా నువ్వు తప్పు చూసానేమో అని వెనక్కి చూసుకుంటున్నా. కరెక్టే. ఇది దన్నిల్ ఓడుగినదు ఎన్నెన్నిల్ అజ్ఞాత దశయిലും దేవతాంతర స్పర్శమం తదీయ స్పర్శమం సత్తయా బాధకమాయ్ భగవన్నామ సంకీర్తనమం భాగవత సహవాసమం సప్తయా ధారకమాంబడి ఆళ్వారుకు వైష్ణవత్వం మురుగినపడి సొల్లుగినదు. ఈ తిరువామిడిలో ఏం చెప్పారండి? ఆళ్వాళ్ళకి తెలియని దశలో కూడా అజ్ఞాత దశయ్యలు ఏమీ తెలియకుండా మోహపడి ఉన్న సమయంలో కూడా ఆ వ్యాధికి ఆ నోయికి పరిష్కారం ఏమిటి? పరిహారం దేవతాంతర స్పర్శమం తదీయ స్పర్శమం తదీయ బాధకమాయ్. అంటే మోహపడిపోయి ఉన్నటువంటి దశలో కూడా దేవతాంతర స్పర్శని సహించలేరు. ఆ దేవతాంతరాలని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క స్పర్శని అది సత్తయా బాధకమాయ్ వీరి యొక్క సత్తకి బాధని కలిగించేటువంటిది అని భగవన్నామ సంకీర్తనము భాగవత సహవాసము సత్తయా ధారకమాంబడి. భగవన్నామ సంకీర్తనము భాగవత సహవాసము సప్త కలిగించేది అని ఈ రీతిగా ఆళ్వాళ్ళ యొక్క వైష్ణవత్వము ముదిరిపోయినటువంటి ప్రకారం చెప్పబడతాయి. ఆళ్వాళ్ళకి ఇంత దృఢమైనటువంటి దీక్ష. ఆళ్వాళ్ళకి ఏమిటంటే వారు మోహపడిపోయి ఉన్నటువంటి దశలో కూడా దేవతాంతర స్పర్శని సహించలేరు. దేవతాంతర స్పర్శ కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆ తదీయుల యొక్క స్పర్శను కూడా వీరికి బాధని కలిగించేది అని. మరి ఈ నోయికి పరిష్కారం ఏమిటంటే భగవన్నామ సంకీర్తనము భాగవత సహవాసము అవే సప్తకి ధారకమని. ఈ రీతిగా ఇంత వైష్ణవత్వంలో నిష్ట కలిగినటువంటి వారుగా ఉన్నారు ఆళ్వార్లని. ఎంత నిష్ట అంటే రావణన్ మాయాచరத்தை காட்டின போது பிராட்டியும் அல்லாத ஸ்திரீகளோ பாதி சோக்கித்து கண்ட நீர் விதவிட்டிருந்தாளாய் இருந்தது இதுக்கு அடியன் இது கேட்ட పోదే ముడియన్రో ప్రాప్తం ఎన్ను జీయరై కేట్క. నంజీయర్ గారు ఎవరో శిష్యులు వచ్చారు. ఏమండి, రావణాసురుడు మాయాశిరస్సును సీతాపిరాటికి చూపించాడు కదా. మాయాశిరస్సును చూపించి రామచంద్రుడి యొక్క మాయాశిరస్సు రావణాసురుడు వచ్చాడు. రామచంద్రుడి యొక్క మాయాశిరస్సును తీసుకొచ్చి, ఏ సీతే, ఇంకా నువ్వెవరి కోసం ఆశపడాలి? నువ్వు నానాథుడు నాకు రక్షకుడు అనేటువంటి రామచంద్రుడి యొక్క
శిరస్సు ఇది, ఇదిగో ఇప్పుడే ఖండించి తీసుకొచ్చాను అని చూపిస్తే మాయా శిరస్సుని పిరాట్టియం అల్లాద స్త్రీగలోపాది సోకిత్తు. అదిగో పిరాట్టిమార్లు కూడా, సీతా పిరాట్టి కూడా లోకంలో ఒక స్త్రీ ఎలా అయితే తన భర్త విషయంలో అలాంటి స్థితి కలిగితే ఎలా దుఃఖిస్తుందో, అలా ఈవిడ కూడా అల్లాద స్త్రీగలోపాది సోకిత్తు, మిగతా స్త్రీల వలె ఈవిడ కూడా దుఃఖిస్తూ కన్న నీరు విట్టిరుందాల్ ఆ ఇరుందదు, ఈవిడ కూడా కన్నీళ్లు కారుస్తూ లోకంలో సాధారణమైన స్త్రీలాగా కన్నీళ్లు కారుస్తూ అలా ఉన్నదే. కానీ ఇది అడియన్ కారణం ఏమిటి అని అడిగారట ఆ నంజేరు గారి శిష్యులు. అంటే ఎందుకు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ ఏదో సహగమనం అనేవాళ్ళు కదా పూర్వం. సహగమనం అంటే వీళ్ళు మొదట అసలైనటువంటి పతివ్రత అయితే భర్త ప్రాణాలు కోల్పోయారు అని చెప్పిన వెంటనే వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు, అది అసలైనటువంటి పతివ్రత లక్షణం. కానీ సీతా పిరాట్టి కూడా ప్రాణాలతో నిలిచి ఉండి అలా ఒక సాధారణమైన స్త్రీలాగా దుఃఖిస్తూ ఉన్నది కదండి, కారణం ఏమిటి అని అడిగారట ఆ శిష్యులు నంజేరు గారిని. అదే ఇది కేట్టపోదే ముడి ఎన్నో ప్రాప్తం. అసలు అలాంటి వార్త వినగానే నశించిపోవాలి కదా, సీతాపిరాట్టి ప్రాణాలను విడిచిపెట్టేయాలి కదా, అది కదా ప్రాప్తం, సహజమైనటువంటి విషయం అని జియరై కేట్ట. అప్పుడు వారేం సమాధానం చెప్పారట, అవతారத்தில் மெய் இப்பாட்டாலே மெய் என்னே சோகித்தாள் ஞானம் இன்னிலே ஜீவிக்கைக்கு ஹேத்து அவருடைய சத்தையாக ஐயாலே வளலா இருந்தாள். అవతారத்தில் మెయిప్పాటాలే, అవి ఇప్పుడు అవతారాల్లో ఉన్నారు సీతాపిరాట్టి వలె. మెయ్ ఎన్నే సోకిత్తాల్, అవతారాలలో ఉండటం చేత ఇది మెయ్ యథార్థమే అని భావించారు, దుఃఖించింది సీతాపిరాట్టి. కానీ జ్ఞానం ఇన్నీలే జీవిక్కైకు హేతు అవరుடைய సత్తయ్యాగ ఇయ్యాలే, జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా ఈవిడ జీవించి ఉండటానికి కారణం ఏమిటి, ఆయనే ఈవిడికి సత్త కలిగి ఉండటానికి కారణం ఏమిటి, ఆయన యొక్క సత్త ఈవిడికి సత్త కావటం చేత ఆయన నిజంగా జీవించి ఉన్నాడు కనుక రామచంద్రుడు ఈవిడ ప్రాణాలను కోల్పోలేదు. ఏం చెప్పారు ఇక్కడ, వాస్తవం ఏమిటి, అసలు ఇక్కడ చెప్పిన విషయం ఏమిటి? సీతాపిరాటి రామచంద్రుడి యొక్క మరణ వార్త వినగానే ప్రాణాలను కోల్పోకుండా ఎలా నిలబడి ఉండగలిగింది అని శిష్యుడి యొక్క ప్రశ్న. దానికి నంజీరు గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, అవతారాలలో యథార్థంగా అవతారాలలో ఉన్నారు కాబట్టి మెయ్ ఇది కూడా యథార్థమని భావించి శోకించింది. కానీ అవతారాలలో ఉన్నా పరమపదంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈవిడ యొక్క సత్తకి కారణం ఆ రామచంద్రుడి యొక్క సత్త కావటం చేత రామచంద్రుడు జీవించే ఉన్నాడు కనుక ఈవిడ ప్రాణాలను కోల్పోలేదు. అంతేకాని ఈవిడికి ఆ మరణ వార్తను వినగానే ప్రాణం పోకుండా ఉండటానికి కారణం ఈవిడ సత్తకి కారణం ఆయన కావడం చేత, రామచంద్రుడు కావడం చేత, ఆయన జీవించి ఉండటం చేత. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకికి కూడా జ్ఞాన దశలో ఉన్న సత్త ఆయనే, అజ్ఞాన దశలో ఉన్న ఆయన యొక్క తిరునామమే. అది ఇతర దేవత స్పర్శని సహించలేరు, ఇతర దేవతలని ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క స్పర్శని సహించలేరు. ఎప్పుడు ఆళ్వార్లు కూడా జ్ఞాన దశలో ఉన్న అజ్ఞాన దశలో ఉన్న ఆళ్వార్లకు కూడా సత్తాకారణమైనటువంటిది భగవన్నామ సంకీర్తనం, భాగవతుల యొక్క పాదరేణుగులు అని. ఇదిగో ఇవ్వద్దం మెయ్యాయిల్ సత్తయ్యం ఇల్లయ్యా ఎన్ను అరుళి చేదారు. అదిగో ఇవ్వద్దం మెయ్యాగిల్, ఈ అర్థమే వాస్తవం అయితే సత్తయ్యం ఇల్లయ్యాం. ఇది నిజంగా రామచంద్రుడికి అలాంటి ఆపత్తే సంభవించినట్లయితే ఈవిడ నిజంగానే ఆ ప్రాణాలను విడిచిపెట్టేసి ఉండేది. ప్రాణాలు ఈవిడిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవి అవి. కానీ అది అవాస్తవం కనుక సీతాపిరాట్టి ఇదిగో దేహంతో అలానే ఉండగలిగారు అని ఆ సీతాపిరాట్టి వలె మన ఆళ్వార్ నాయకి కూడా మోహదశలో ఉన్నా జ్ఞాన దశలో ఉన్నా ఏ దశలో ఉన్నా కూడా ఆయన యొక్క సత్తనే ఈవిడికి సత్తగా కలిగి ఉన్నటువంటి ఆవిడ అని. ఇది முதல் பாட்டு தோழி எவள் நோய்க்கு நிதானத்தை சொல்லி நீங்கள் செய்கிறவை பரிகாரம் அன்னு என்னு விளக்குகிறாள். தோழி చెలికట్ట
இவள் நோய்க்கு நிదాனத்தை சொல்லி కారణాన్ని చెప్పి నేను చేయగినవై పరిహారం అండ్రు మీరు చేసేటువంటి పరిహారం కాదు అని ఎన్ను విలక్కుగిరాళ్ళు అని అడ్డుకుంటున్నారట చెలికత్తె பாசுரம். தீர்ப்பாரையாமினி எங்கனம் ஆடுதும் அன்னை மேர் ஓர்பால் இவ்வொண்ணுதல் உத்த நன்னோயிது தேறினோம் ஓர்பாகுதான் செய்து அன்று ஐவரை வெல்வித்தமாய போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துஷாய் திசை கிண்ணதே. தீர்ப்பாரையாமினி అన్నయ్య మీర్ ఇది తీర్పారై అన్నయ్య మీర్ ఓ తల్లులారా. దీనికి ముందు అవతారికి ఇచ్చారు ఈ ప్రతిపదార్థానికి ముందు. కిందటి తిరువాయుముడిలో ఆడవాళ్ళకు కలిగినటువంటి నిరవధిక ప్రీతి అది కేవలం మానసానుభవం మాత్రమే కావటం వల్ల ఆడవాళ్ళకి కోరికైనటువంటి బాహ్య సంశ్లేషము లభించకపోవటం వల్ల శోకం మితిమించిపోయింది, ఆడవాళ్ళకి ఆర్తి పెరిగిపోయింది, మోహదశని పొందారు ఆడవాళ్ళు. ఇలా మోహించి ఉండగా వారి మోహాన్ని చూసినటువంటి బంధువులు ఆ మోహానికి మూలాన్ని తెలుసుకోలేక వాళ్ళు అనేక రీతులుగా ఆలోచించి ఆ మోహానికి క్షుద్ర దేవతల చేత పరిహారాన్ని చెయ్యాలని ప్రయత్నించారు. అనుచితంగా యత్నించినటువంటి వాళ్ళ యత్నాన్ని చూసిన వీరి యొక్క ఆంతరంగిక చెలికత్తె ఉచితములైన ఉపాయాలని వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క దురుద్యోగాన్ని పోగొట్టారు, వాళ్ళు చేసేటువంటి ఆ చెడు ప్రయత్నాన్ని పోగొట్టారు అని ఈ 6వ తిరువాయుముడిలో చెప్తున్నారట. ఏం చెప్తున్నారు? అన్నయ్య మీరు ఓ తల్లులారా ఇని ఇక మీద తీర్పారై ఈ ఉపద్రవమును తీర్పారై పోగొట్టేటువంటి వాళ్ళని యాం మనము యంగనం ఎక్కడ నాడుదు వెతుకుతాము. యాం అని బహువచనంలో చెప్తోంది ఎవరి చెలికత్తె. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు చూడండి, ఒక వ్యక్తికి ఆ విషయం గురించి సరైన అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ఏమండి మీకు ఈ విషయం గురించి సరైన అవగాహన లేదు అని ఎదుటి వ్యక్తి చెప్పాడు అనుకోండి, వెంటనే ఆ వ్యక్తికి ఏంటి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏమిటి నాకు ఈ విషయం గురించి అవగాహన లేదు అని అంటావా అని కోపం వచ్చేస్తుంది. కానీ అదే వ్యక్తిని ఏమండి ఇలాంటి విషయాల్లో మనందరం కూడా అర్థం చేసుకోవటం చాలా కష్టమండి, అది మీరవ్వచ్చు నేనవ్వచ్చు అని తనని కూడా చేర్చుకొని కనుక చెప్పారనుకోండి, అప్పుడు నిజమే కదా అంటారు. అదే నువ్వు అని ప్రత్యక్షంగా చూపించి అంటే ఆ వ్యక్తికి కోపం. అలా కాదు, మీ వలే నేను కూడా అలా తెలియనటువంటి వాడిని అని వాళ్ళతో పాటు తమని కూడా చేర్చుకుంటే అప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించి అలా ఈ చెలికత్తె కూడా ఈ విషయానికి పరిష్కారం ఇది మీకు తెలియదండి నాకు తెలుసు అని చెప్పింది అనుకోండి, అదిగో మా అమ్మాయికి కలిగిన ఈ అనర్థానికి కారణం నువ్వే అని నిందిస్తారు కనుక అప్పుడు చెలికత్తె ఏం చేస్తుంది, నాకు కూడా మీ వలే తెలియదండి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను మీ వలే అన్నట్లుగా ఏం చెప్తుంది, తీర్పు అన్నయ్య మీర్ ఓ తల్లులారా ఈని ఇక మీదట ఏంటి తీర్పారై ఏమిటి ఈ ఉపద్రవాన్ని పోగొట్టేటువంటి వాళ్ళని యా మనము అని వాళ్ళని కూడా తనతో కలుపుకొని బహువచనంలో చెప్తోంది చెలికత్తె. మనం యంగనం నాడుదు ఏ రీతిగా ఎక్కడ వెతుకుతామమ్మా మనం దీనికి పరిష్కారాన్ని అని తనకి తెలియని దాని వలె వాళ్ళతో చేరి మాట్లాడుతున్నది. అది ఓర్పాల్ నిరూపించటం వలన ఈ ఒల్నుదల్ ఈ సుందరమైనటువంటి ముఖం కల ఈమె పొందినటువంటి నుదల్ ఉత్తన్నల్ ముఖం కల పొందినటువంటి శ్లాఘ్యమైన ఈ దున్నో ఇతేరినో ఈ వ్యాధిని ఎరిగితిమి. ఏమిటి ఈవిడ కలిగినటువంటి వ్యాధి అంటే పోర్పాగుతాన్ చేయదు, యుద్ధానికి కావలసినటువంటి యుద్ధమునకు కావలసిన సేనా విభాగాలని తాను చేయదు తానే చేసి అండ్రు ఐవరై వెల్విత్త అండ్రు దుర్యోధనాదులు
పాండవులను ఆక్రమించిన ఆ కాలంలో, దుర్యోధనాదులు పాండవులను ఆక్రమించి వీళ్ళని రాజ్యంలోంచి బయటికి పంపించిన ఆ కాలంలో ఐవరై ఐదుగురిని వెల్విత్తా జయించినట్లు చేసినటువంటి మాయం పోర్తేర్పాగనార్కు ఆశ్చర్యచేషితాలు కలగా కల యుద్ధమునందు అర్జునుని యొక్క రథమునందు సారథిగా ఉన్న వాని నిమిత్తముగా ఇవల్ ఈప యొక్క చిందై మనస్సు కలత చెంది తుజాయి దిశ ఎక్కిన్నదు. తుజాయి అంటే కలత చెంది, దిశ ఎక్కిన్నదు మోహించుచున్నది. ఇది తాత్పర్యం చూద్దాం. ఓ తల్లులారా, ఈప యొక్క ఉపద్రవాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఈవిడతోటి పాటుగా మోహపడుతున్నారు కాబట్టి ఈ బాధని తీర్చే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. వాళ్ళని నేను ఎక్కడ వెతుకుతాను? ఈ బాధకి మూలాన్ని నిరూపించి చూస్తే భారత యుద్ధానికి కావలసినటువంటి సకల ఉపకరణాలని తానే సిద్ధపరుచుకొని పాండవులకు సారథిగా నిలిచి ఆయుధం ఎత్తనని ప్రతిజ్ఞ చేసి ఆయుధం ఎత్తి పగటిని రాత్రిగా చేసి ఇలా కృత్రిమ యుద్ధాన్ని చేసి పాండవులకు జయాన్ని, దుర్యోధనాదులకి నాశనాన్ని కలిగించినటువంటి కన్నపిరాని విషయంలో కదా ఈమె అవగాహించింది అని తోస్తూ ఉన్నది అంటున్నదట చెలికత్తె ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి తీర్పారయ్యాం ఇని ఏవం భూతనా ఇరుందయం బెరుమానై విశ్లేషిత్తు అత్యంతం అవసన్నయ్యాయ్ மோகதசாபன்னையாய் இருந்த பிராட்டி திருத்தாயாரும் உறவும் உரையாரும் இவளுடைய அவசாதத்தை கண்டு ఏవంభూతనా இருந்த ఎంబెరుమానై విశ్లేషిస్తూ, అంటే ఏవంభూత వీతిరిందు ఏజులగంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడిని ఎడబాసి అత్యంతం అవసన్నయ్యాయ్ మిక్కిలి దుఃఖితురాలై మోహదశాపన్నయ్యా ఇరుంద పిరాట్టి మోహదశలో ఉన్నటువంటి పిరాట్టి తిరుత్తాయారు పిరాట్టి యొక్క తిరుత్తాయారు ఊరவும் ఉరయాரும் ఇవளுடைய అవసాదత్తై కండు ఈవిడతో సంబంధం కలిగిన వాళ్ళందరూ కూడా ఈవిడ యొక్క దుఃఖాన్ని చూసి ఇవளுக்கு இந்த అవసాదం ఎత్తాలే వందదు ఎన్నుం, అసలు ఈవిడికి దుఃఖం రావటానికి కారణం ఏమిటి? ఈ దుఃఖ పరిహారం ఎన్ను, ఈ దుఃఖం వచ్చింది దుఃఖం, ఆ కారణం ఏమిటి, దాన్ని పోగొట్టేటువంటి పరిహారం ఏమిటి అని ఒక కట్టు విచ్చే కేట్క ఒక సోదిగత్తెని పిలిచి అడిగారు. అసలు మా అమ్మాయి వ్యాధికి కారణం ఏమిటి, ఆ వ్యాధి అసలు వ్యాధి ఏమిటి, ఆ వ్యాధికి పరిష్కారం ఏమిటి అని అడగగా ఆవిడ కూడా క్షుద్రదేవ కృతం ఎందు, ఏదో క్షుద్రదేవత ఆవేశించిందండి మీ అమ్మాయిని అని, ఇది కుప్పరిహారం తత్ప్రేణనం ఎన్ను సొల్లా, దీని పరిహారం ఏమిటి, ఆ క్షుద్రదేవతను మీరు సంతోష పెట్టాలి అని చెప్పింది ఆ కట్టు విచ్చి. చెప్పగానే ఆ వరగడం అది కేట్టు వాళ్ళు కూడా విన్నారు. ఎవరి వాళ్ళ భావన ఎలాగోలా వాళ్ళ అమ్మాయిని కాపాడుకోవాలని కదా. అది కేట్టు ఇవళ పక్కలుள்ள స్నేహత్తాలే, ఈవిడ మీద ఉన్నటువంటి ప్రీతతోటి స్నేహాతిశయత్తాలే ஏதேனும் ஒரு தெய்வத்தை ஆசிரித்தாகிலும் எவளை பெரில் அதுவே எங்களுக்கு ஆத்மலாபம் ఎన్ను பார்த்து, ఏదేనుం ஒரு దైవతై ఆశ్రయిస్తాగిలు, ఏదో ఒక దేవతను ఆశ్రయించైనప్పటికీ కూడా ఎవళై పెరిల్ ఎవడిని పొందితే ఎవళై పెరిల్ ఈవిడిని పొందగలిగినట్లయితే అదే ఎంగళకు ఆత్మలాభం, మాకు ఆత్మలాభం ఏమిటి, ఎలా ఈవిడిని దక్కించుకున్నామా అనేది కాదు మాకు కావాల్సింది. ఏ దేవతని ఆశ్రయించైనా, ఏ కార్యం కాని కార్యాన్ని చేసైనా మేము ఈవిడిని దక్కించుకుంటే ఇది మాకు ఆత్మలాభము అని చూసి అందా క్షుద్రదేవ ప్రేణనత్తిలే ప్రవృత్తరాయ్ చల్లా నిక్క, ఆ క్షుద్రదేవతని సంతోష పెట్టడానికి ప్రవృత్తులు అవుతూ ఉండగా ఇప్పిరాట్టీనుడే తిరుత్తోడియానవర్, ఈ పిరాట్టి యొక్క తిరుత్తోడి స్నేహితురాలు நீங்கள்
கருதுகிறவை ஈடல்ல பரிகாரமும் அல்ல நோயும் நீங்கள் கருதுகிறதல்ல இன்னது நோய் இன்னது பரிகாரம் என்று சொல்லி அவர்களை నివర్తిప్పిక్కిరాల్ ఎన్గిరదు நீங்கள் కరుదుగిరవై ఈడల్ల మీరు భావించేటువంటివి తగినటువంటి విషయాలు కాదు మీరు చేసేటువంటి ఈ కార్యాలన్నీ పరిహారం కాదు నోయం நீங்கள் కరుదుగిరదల్ల మీరు భావించే వ్యాధి కాదు ఈ అమ్మాయికి ఉన్నటువంటిది ఇన్నదు నోయ్ ఇన్నదు పరిహారం పలానాది వ్యాధి పలానాది పరిహారం అని சொல்லி அவர்களை నివర్తిప్పిక్కిరాల్ ఎన్గిరదు పలానాది వ్యాధి ఇవిడికి దీనికి పరిహారం ఇది అని ఆవిడ சொல்லி அவர்களை నివర్తిప్పిక్కిరాల్ ఎన్గిరదు వాళ్ళని నివర్తిప్పిస్తుంది అడ్డుకుంటా ఉందట ఈ చెలికత్తె అసలు ఇంకా ఏం చెప్తుంది అసలు మీ అమ్మాయికి వచ్చినటువంటి వ్యాధే కాదండి అది లోకంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాధి మాకు రాలేదే అని ఆశపడేటువంటి వ్యాధి అది దానికి పరిహరించవలసినటువంటి అవసరమే లేనటువంటి వ్యాధి మీ అమ్మాయిది అలాంటి వ్యాధి మీ అమ్మాయికి వచ్చింది దానికి పరిహారం ఏమి ఇది మీరు చేసేటువంటివి పరిహారాలు కాదు అని ఇవళకు ఇందనో ఎంగనే వందదు ఎన్ను నిరూపిస్తూ ఇవిడికి ఈ వ్యాధి ఎంగనే వందదు ఏ రీతిగా వచ్చింది అని నిరూపించి அந்த நிரூபணத்தாலே இவளுத்த நோயை அறிந்தோம் ఇది ఎత్తాలే వందదెన్నిల్ అలా ఆలోచించే సమయంలో ఇవళొత్త నోయై అరిందోం ఇది ఎత్తాలే వందదెన్నిల్ ఇవిడ వ్యాధి ఏమిటో తెలిసిపోయిందండి అది అసలు ఎలా వచ్చింది అంటే దుర్యోధనాదిகள் நடுங்கும்படி சேனையை அணி வகுத்து அன்று ஐவரை வெல்வித்தமாயப்போரு தேப்பாகனாரை ఆశைப்பట్టు పెరామయ్యాల్ వందదు ఆ దుర్యోధనాదులంతా కూడా వణికిపోయేటట్లుగా సేనని అణివహుత్తు నశింపచేసి ఆనాడు 5గురైనటువంటి పంచపాండవులను జయింపచేసి మాయప్పోరు తేర్పాగనార్కు మాయా యుద్ధము చేసి అదే ఆ రథంలో కూర్చొని మాయా యుద్ధాన్ని చేసినటువంటి ఆయన గురించి ఆశపడింది అమ్మాయి ఆశపడి పెరామయ్యాల్ వందదు అది లభించలేదు ఆ అమ్మాయి కోరుకున్నట్లుగా అంచేత వచ్చింది ఈ వ్యాధి இந்த நோய் தீர்ப்பாரை நாம் எங்கே தேடுவோம் அன்னை மீர் ఎన్నుకొండు இந்த நோய் தீர்ப்பாரை ఈ వ్యాధిని తీర్చేటువంటి వాళ్ళని ఎంగే తేడుவோం అన్నై మీర్ ఎన్నుకొండు ఈ వ్యాధిని తీర్చేటువంటి వాళ్ళని ఎక్కడ వెతకగలం ఇప్పుడు మనము అని ఓ తల్లులారా అంటూ అవరగల్ పరిహారమాగ செய்கிற செயல்களை వాళ్ళు పరిహారంగా భావించి చేస్తున్నటువంటి ఆ చేష్టిత ఆ పనులని ఇవడుடைய తోజ నివర్తిప్పిక్కిరా చెలికత్తె అయినటువంటి ఈవిడ వాళ్ళు పరిహారంగా భావించి చేసేటువంటి కార్యాలని అడ్డగించి ఆపేస్తున్నారు అది పన్నీరాయరప్పడి ஆறாம் திருவாய் முகில் கீழில் திருவாய் முகில் இவர்க்கு பிறந்த ஹர்ஷ பிரகர்ஷம் மானசானுபவ ஜனிதமாக இயாலே ததனுரூபமாக அவனுடைய ஆலோகன ஆலாபனாதி ముఖత్తాలే సంశ్లేషిత్తు అనుభవిక్కపెరాద అవసాదం అతిశయిక్క కిందటి తిరువాయముజిలో అంటే వీతిరిందు ఏజులగంలో వీరికి కలిగినటువంటి హర్ష ప్రకర్షం గొప్ప ఆనందము అదంతా కూడా మానసానుభవజనితమాగయ్యాలి మానసిక అనుభవంతో కలిగినటువంటి ఆనందం కావటం చేత దానికి తగినటువంటి తదనురూపమాగా ఆ మానసానుభవంతో కలిగినటువంటి ఆ ఆనందానికి తగినట్లుగా ఏమిటి ఆనందం కలిగింది వెంటనే అనుభవించాలనే కోరికలు కదా అవనుడయ ఆలోకన ఆలాపాది ముఖత్తాలే ఆలోకన ఆయన్ని సేవించాలి ఆయనతో మాట్లాడాలి ఇలాంటి వాటితోటి సంశ్లేషిత్తు అనుభవిక్కపెరాదా సంశ్లేషిత్తు ఆయనతోటి ఆయన్ని చూస్తూ ఉండాలి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆయనతో కలవాలి సంశ్లేషించి అనుభవిక్కపెరాదా అవసాదం అతిశయిక్క సంశ్లేషించాలనే కోరిక అది సంశ్లేషించి అనుభవించి పొందవలసినటువంటి అనుభవాలు అవి లభించకపోవటం చేత అవసాదం దుఃఖం అతిశయిక్క పెరగగా అనుభవ్యనాన అవనుడయ
ஆசிரித விஷய பக்ஷபாதத்தையும் போர்ப்பாகுதான் செய்து அன்று இவரை వెల్విత్తమాయ పోర్ తేర్పాగనార్ ఇవల్ సిందై తుజాయి దిశైకిన్నదే అన్నారు కదా. అలాంటి ఆయనకు తిరువడిగళ్ళలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఆశపడుతోంది మా అమ్మాయి అన్నట్టు. ఇదో అనుభావ్యనాన అవనుடைய ఆళ్వారు నాయకి ఏ పెరుమాళని అనుభవించాలని కోరుకుంటుందో అలా అనుభవించబడవలసినటువంటి వాడైన ఆ సర్వేశ్వరుడు యొక్క ఆశ్రిత విషయ పక్షపాతత్వయం, ఆశ్రితుల విషయంలో ఎంత పక్షపాతం అండి అది అని మొదటి పాసనంలో ఆధిక్య సూచకమాన అసాధారణ చిహ్నంగళయ్యం, ఆధిక్య సూచకమాన ఈయనేనండి పరాత్పరుడు అని సూచించేటట్లుగా ఉన్న అసాధారణ చిహ్నంగళయ్యం, అసాధారణమైన చిహ్నాలని అతిశయిత భోగ్యత్వత్తయ్యం, గొప్ప భోగ్యభూతుడండి ఈయన. అంతేకాదు ఆపస్సఖత్వత్తయ్యం, ఆపస్సకుడు కూడా ఆశ్రయించిన వాళ్ళకి కలిగేటువంటి ఆపదలో సఖుడు వలే ఉండి వాళ్ళ ఆ ఇబ్బందులన్నీ తొలగించేటువంటి వాడు. విరోధి నివర్తకత్వత్తయ్యం, వాళ్ళ ఆశ్రితుల యొక్క విరోధులన్నింటినీ కూడా తొలగింపచేసేటువంటి వాడని. ఏమి విరోధులు? తనని పొందటానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి విరోధులన్నింటినీ కూడా తొలగింపచేసేటువంటి వాడని. విలక్షణ విగ్రహ యోగత్తయ్యం, అలా విలక్షణమైన దివ్య మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడని. అతి ఆశ్చర్యమాన ఉపకారత్వత్తయ్యం, మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి ఉపకారాలు చేసేటువంటి వాడు ఆయన. నిత్య సూర్య సేవ్యత్వత్తయ్యం, ఏమిటంటే అన్ని ఉపకారాలు చేస్తున్నాడంటే ఆయనకి ఎవరు ఆయన ఉపకారాన్ని పొందేవాళ్ళు లేరనుకుంటున్నారేమో. ఉభయ విభూతుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన వాళ్ళే. ఈ లోకంలో వాళ్ళకి ఇవన్నీ ఆయన చేస్తాడు, ఆ లోకంలో నిత్యసూర్యుల చేత సేవించబడుతూ ఉంటాడు. నిరతిశయ సౌలభ్యత్వయం, గొప్ప సౌలభ్య స్వరూపము కలిగినటువంటి వాడు. నిత్య ప్రమాణగమ్యత్వయం అనుసంధిస్తూ, నిత్య ప్రమాణము అంటే వేదమనే ప్రమాణము చేత తెలియజేయబడేటువంటి వాడు అని అనుసంధించి, ఏవం విధనాన అవన్ నమ్మై అనుభవిప్పయాదోజువదే ఎందు అప్రకృతింగతరాయి మోహిక. ఎలాంటి వాడు ఆయన అంటే ఆశ్రితుల విషయంలో పక్షపాతం కలిగినటువంటి వాడు, ఆధిక్య సూచకంగా అసాధారణమైన చిహ్నాలు కలిగినటువంటి వాడు, అతిశయిత భోగ్యభూతుడు, ఆపస్సకుడు, విరోధి నివర్తకుడు, విలక్షణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు, అతి ఆశ్చర్యకరమైన ఉపకారాలు చేసేటువంటి వాడు, నిత్యసూర్యుల చేత సేవించబడేటువంటి వాడు, సౌలభ్య స్వరూపుడు, నిత్య ప్రమాణమని చెప్పబడేటువంటి వేదము చేత వేదము చేత మాత్రమే తెలియచేయబడేటువంటి వాడు. ఇలాంటి ఆ పెరుమాళ్ళని నమ్మై అనుభవిప్పియాదొజువదే ఎందు. అయ్యో, ఇలాంటి ఆయన నమ్మై మనలను అనుభవిప్పయాదొజువదే, అనుభవించే అవకాశం లేకుండా పోయినదే అని. అప్రకృతింగతరాయి మోహిక, అప్రకృతింగతర తమ యొక్క స్వభావాన్ని కోల్పోయి మోహపడి ఉండగా, పార్శ్వస్తరాన పరివరై ఆశ్వసిప్పిక్కత్తేడి, పార్శ్వస్తరాన పరివర్ ఆశ్వస్తరాన పరివర్ ఎవరై ఆశ్వసిప్పిక్కత్తేడి, ఆ సమీపంలో ఉన్నటువంటి వీరి మీద ప్రీతి కలిగినటువంటి వారు ఎవరు? మధుర కవి లాంటి వాళ్ళంతా కూడా ఎవరై వీరిని ఆళ్వారని ఆశ్వసిప్పిక్కత్తేడి, ఆశ్వాసన కలిగించాలని వెతికి, సర్వాన్ దేవాన్ నమస్యంతి ఎంగిర కణక్కిలే పరివిన్ కనత్తాలే. సర్వాన్ దేవాన్ నమస్యంతి అని రామస్యార్థే యశస్విన అని అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎలా మా రాముడు బాగుండాలని ఇతర దేవతలందరికీ నమస్కరించారని చెప్పినట్లుగా ఎంగిర కణక్కిలే అదే రీతిగా పరివిన్ కనత్తాలే, ప్రీతి అధికం బిడ్డ విషయంలో. ఆ ఘనతో అమార్గంగళాలే ఆగిలిం పరిహరిక్కపోమో ఎన్ను ఉద్యోగిక్క. అమార్గంగళాలే, మార్గము కాని మార్గాల ఎంతైనప్పటికీ కూడా పరిహరిక్కపోమో, పరిహరించుకుంటాం. మా అమ్మాయికి ఉన్నటువంటి వ్యాధి తొలగిపోవటమే మాకు ముఖ్యమని భావించి
ఉద్యోగిక ప్రయత్నం చేయగా ఇవర్ ప్రకృతి అరింద ప్రగల్భ సుహృత్తుక్కలాన శ్రీ మధుర కవి పోల్వార్ అత్తై విలక్కి భగవన్నామ సంకీర్తన తదీయ పాదపరాగ స్పర్శాదిగళాలే పరిహణీయం ఎన్ను ప్రతిపాదితప్పాసురత్తై. ఇవర ప్రకృతి అరింద వీరి యొక్క స్వభావాన్ని తెలిసినటువంటి ప్రగల్భ సుహృత్తుక్కలాన శ్రీ మధుర కవి పోల్వార్ అంటే మంచి అంటే వారి యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి స్నేహితులు వంటి వారైనటువంటి మధుర కవి ఆళ్వార్ లాంటి వాళ్ళు అత్తై విలక్కి దాన్ని అడ్డగించి భగవన్నామ సంకీర్తన భగవన్నామ ఈ వ్యాధికి వైద్యం ఏమిటో తెలుసా? భగవన్నామ సంకీర్తనం పరిహారం. తదీయ పాద పరాగ స్పర్శాదిగళాలే భాగవతోత్తముల యొక్క పాదధూళి తెచ్చి తిలకంగా దిద్దటం వల్ల పరిహరణీయం ఎన్ను ప్రతిపాదితప్పాసురత్తై పరిహరణీయం ఈ వ్యాధి తొలగాలి అంటే దీనికి పరిహారం ఏమిటంటే భగవన్నామ సంకీర్తనము తదీయ పాద పరాగ స్పర్శము అని ప్రతిపాదితప్పాసురత్తై అని తెలియచేసినటువంటి పాసురాన్ని నాయకనై పిరిందు ఆత్తాల్ ఆగియ తలై మగల్ వేరుపాడు కండు నాయకుణ్ణి ఎడబాసి ఆర్తితోటి ఆర్తిగా పిరిందు ఆత్తాలాగియ అలా పడి ఉన్నటువంటి మోహపడిపోయి ఉన్నటువంటి తలై మగల్ వేరుపాడు కండు. తలై మగల్ అంటే నాయకురాలు అంటే నాయకుణ్ణి ఎడబాసి మోహపడిపోయి ఉన్నటువంటి నాయకురాలని చూసి ఆవిడకు వేరుపాడు కండు ప్రతిపన్న భాషినియా ఇరుప్పాళ్ ஒரு கட்டு விச்சு வார்த்தை கேட்டு ప్రతిపన్న భాషినియా ఇరుప్పాడు ஒரு కట్టు విచ్చి వార్తై కేటు ఈవిడ గురించి తెలిసిన ఆవిడ వలె చెప్తూ ఉన్నటువంటి కట్టు విచ్చి ఒక వార్త అంటే సోదిగత్తె యొక్క మాట విని వెరియాట్టాలే పరిహరిక్కత్తొడంగిన వాళ్ళు చెప్పినటువంటి ఇతర ఉపాయాలతోటి ఈ వ్యాధిని పరిహరించడానికి ఆరంభించేటువంటి చెవిలి తొడక్కమానారై పార్టు అంటే వళర్తరాయ్ తల్లి కన్న తల్లి మొదలైనటువంటి వాళ్ళని చూస్తూ ఇవాళ ప్రకృతి అరింద ప్రగల్భయ్యాన తోజి ఇవిడ స్వభావాన్ని తెలిసినటువంటి మంచి ప్రాణ స్నేహితురాలైనటువంటి తోజి అవరగల్ ఉద్యోగత్తై విలక్కి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని అడ్డుకొని తాను ఇప్పోదు నిరూపిత్తు నోయిన్ నిదానం అరిందాలాగా భావిత్తు తాను ఇప్పోదు నిరూపిత్తు అంటే పూర్వం తనకి వ్యాధికి కారణం తెలియనట్లుగా ఇప్పుడు వీళ్ళతో కూడి కాసేపు ఆలోచించి ఆ వ్యాధికి నిదానం అరిందాలాగా భావిస్తూ ఈ వ్యాధి కారణం ఇదై ఉంటుంది అని భావించి కృష్ణన్ అడియాగ వందు నోవుక్కు అవனை అనుసంధిత్తు పెజై పిక్కుమదొడియా ఇది పరిహారమల్లా ఎన్ను కృష్ణ ఆ కన్నపిరాను కారణంగా వచ్చినటువంటి ఈ వ్యాధికి ఆయనని అనుసంధానం చేసుకొని ఈవిడ్ని బతికించుకోవటం తప్ప ఇదే పరిహారం. ఆయన యొక్క తిరునామానుసంధానమే పరిహారం. ఆయన వ్యాధికి కారణమైనటువంటి వాడెవరో ఆ వ్యాధికి కారణమైనటువంటి ఆయన యొక్క తిరునామాలే ఈ వ్యాధికి పరిహారం తప్ప ఇది మీరు చేసేటువంటి పరిహారాలు అదో ఇది పరిహారం అల్లా అదిగో ఆ సోదిగత్తెను తీసుకొచ్చి అదిగో మార్గం కాని మార్గంలో నిందించేటువంటి వస్తువులన్నింటితోటి పరిహారాన్ని చెయ్యాలని చూస్తూ ఉన్నారు. ఇది వ్యాధికి పరిహారం కాదు అని వెరివిలక్కిన పాసురత్తాలే అరుడి చేయిరా అలా వాడు చేసేటువంటి ప్రయత్నాలని అడ్డగించుకున్నటువంటి మాటలతోటి అరుడిచ్చేగిరారు. వెరివిలక్కిన పాసురత్తాలే ఇది కాదమ్మా దీనికి పరిష్కారము అని తన మాటలతోటి చెప్తున్నారు చెలికత్తె ఈ పాసురంలో. ఇది అవతారిక పల్లా ఇది పన్నీరాయరప్పటికి. ఇప్పుడు మరి వాళ్ళ పాసురానికి ప్రతిపదార్థం ఉన్నది కదా. முதற பாட்டில் இவள் பாண்டவ பக்ஷபாதியான கிருஷ்ணனுக்கு ஈடுபட்டாள் என்னுமிடம் நிரூபித்து அறிந்தோம். ஆன பின்பு இவள் நோய் தீர்ப்பாரை எங்கே தேடுவோம் என்று தோழியானவள் தாயாரை குறித்து சொல்லுகிறாள். இவள் பாண்டவ பக்ஷபாதியான கிருஷ்ணனுக்கு ஈடுபட்டாள் என்னுமிடம் நிரூபித்து அறிந்தோம்.
ఈవిడ పాండవ పక్షపాతి అయినటువంటి కృష్ణ పరమాత్మకి ఈడుపడటం వల్ల కలిగినటువంటి వ్యాధి అని నిరూపించి తెలుసుకున్నాం మనం. ఆన పిన్బు ఎవరినో తీర్పారై ఎంగేతేడు ఓం ఎన్నో. అలాంటప్పుడు ఈవిడ యొక్క వ్యాధిని తీర్చేటువంటి వాళ్ళని ఎక్కడ వెతుకుతామండి అని తోజియానవల్ తాయారై కురిత్తు చొల్లుగిరాన్ అని చెలికత్తె అనేటువంటి ఆవిడ తాయారై కురిత్తు తల్లి గురించి చొల్లుగిరాలు చెప్తున్నారట. ఏమిటండి అసలు ఈ చెలికత్తె ఏం చెప్తుంది? ఈవిడికి వచ్చినటువంటిది వ్యాధే కాదు, అందరూ జ్ఞానులైనటువంటి వాళ్ళంతా కూడా కోరుకునేటువంటి వ్యాధి ఇది. అలాంటి వ్యాధి ఈ అమ్మాయికి కలిగింది కాబట్టి ఈ నివారణ లేని వ్యాధికి మీరు నిదానం కాదు, నివారణ లేని వ్యాధి అంటే నివారణ లేని వ్యాధి అంటే ఏమిటి అర్థం? నివారణ పరిహారాన్ని వెతకవలసిన అవసరము లేనటువంటి వ్యాధి ఇది, అందరూ కోరుకునేటువంటి వ్యాధి. అలాంటి వ్యాధి ఈ అమ్మాయికి వచ్చిందండి. ఏంటి ఆ వ్యాధి అంటే అదిగో పాండవ పక్షపాతి అయినటువంటి కృష్ణ పరమాత్మ విషయంలో ఈడుపడటం అనేటువంటి వ్యాధి. ఇది నిషేధించవలసినటువంటి వ్యాధి కాదండి, కోరుకోవలసినటువంటి వ్యాధి మీ అమ్మాయికి వచ్చింది. అలా అంటప్పుడు అని ఈవిడ చెప్తే, అయితే ఈ వ్యాధికి పరిష్కారమే లేదా అని తల్లులు అడిగితే, పరిష్కారం లేదు అనలేదు నేను, పరిష్కారం అవసరం లేదు అని చెప్తున్నాను నేను అని ఆనపింబు ఇవన్నో తీర్పారయ్యంగే తేడు ఓం ఎన్నో. అలాంటప్పుడు సరే పరిష్కారం వెతకవలసిన అవసరం లేకపోయినప్పటికీ అమ్మాయి మోహదశలోంచి బయటికి రావాలి కదా. అలా ఇవల్నోయ్ తీర్పారయ్యంగే తేడు ఓం ఎన్నో, ఈవిడ యొక్క వ్యాధిని తీర్చేటువంటి వాళ్ళని ఎంగే తేడు ఓం ఎన్నో ఎక్కడ వెతుకుతాము అని తోజియానవల్ తాయారై కురిత్తు చొల్లుగిరాల్ చెలికత్త అనేటువంటి ఆమె తాయారై కురిత్తు తల్లిని గురించి చొల్లుగిరాళ్ళు చెప్తూ ఉన్నారట. ఏమిటట ఇక్కడ పాసురంలో ఏముంది? పోర్పాగు తేర్పాగనార్కు, పోర్పాగుతాన్ అని 3వ లైన్లో ఉన్నది, తేర్పాగనార్కు పాకు పాకు అని వచ్చింది కదా. అంటే పోర్పాగుతానంటే యుద్ధం చేసినటువంటి వాడని, తేర్పాగనార్కు అంటే ఆ రథాన్ని నడిపినటువంటి వాడు అని పాకు పాకు అని వచ్చింది కదా. అదేదో మైసూరు పాకు లాగా లేకపోతే జాంగ్రీ లాగా అంటే పాకంలో వేసే పంచదార పాకంలో లాగా ఇక్కడ ఆళ్వార్ నాయకునట పాకులో ఒడిపట్ట పావై. అంటే ఇప్పుడు బాదుషా ఉన్నదనుకోండి, నూనెలో వేయించిన తర్వాత పంచదార పాకంలో ముంచుతారు కదా, అలాగా చెప్తున్నారు వేలకుడు స్వామివారు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు అంటే వేలకుడు వరదాచార్య స్వామివారు ఈ సూసూక్తి చెప్తూ ఉండేవారట. అది బాదుషా, పంచదార పాకంలో ముంచినటువంటి బాదుషా, పంచదార పాకంలో వేసినటువంటి జాంగ్రీ అన్నట్లుగా తేర్పాగు ఏమిటి పాకులో పొడి పట్ట పావై, అలా పాకంలో ముంచబడినటువంటి పావై బొమ్మ ఎవరయ్యా అంటే ఇక్కడ నమ్మాళ్వార్లట. అంటే అక్కడ పంచదార పాకంలో ముంచబడినటువంటి స్వీటు, ఇక్కడ పాగు పాగు అని పెరుమాళ విషయంలో కదా చెప్పారు. పోర్పాగుతాన్ అంటే యుద్ధం చేసినటువంటి ఆయన, యుద్ధానికి కావాల్సినటువంటి సేనా విభాగాలన్నీ ఏర్పరచుకున్నాడని, పోర్పాగు అంటే యుద్ధానికి సిద్ధమయ్యాడు అని, తేర్పాగు రథాన్ని నడిపాడు అని చెప్పారు కదా. అలా ఈ పాకంలో ముంచబడినటువంటి బొమ్మట అంటే తేర్పాగనార్కు అంటే రథసారథి అయినటువంటి కృష్ణ పరమాత్మ అనే పాకంలో ముంచబడినటువంటి నాయకట పావై బొమ్మ. అలా తేర్పాగనార్కు, పోర్పాగనార్కు యుద్ధోన్ముఖుడైనటువంటి కృష్ణ పరమాత్మ అనే పాకంలో ముంచబడిన బొమ్మ ఎవరు? నమ్మాళ్వారు. తేర్పాగు పోర్పాగు అని చెప్తూ చమత్కారంగా పాకులో పొడిపట్ట పావై, ఆ పాకంలో ముంచబడినటువంటి పావై బొమ్మ. ఏ పాకం? తేర్పాగు పోర్పాగు. ఆ పాకంలో ముంచబడినటువంటి బొమ్మ ఎవరయ్యా ఇక్కడ అంటే అక్కడ స్వీటు, ఇక్కడ మనం నమ్మాళ్వారు. అంటే ఆయన విషయంలో ఈడుపడిపోయినటువంటి ఆవిడ అని ఎప్పుడు చమత్కారంగా చెప్పేవారు అంటూ మొదటిది అన్నయ్య మీరు ఇవళ్ పక్కలు పరివాలే ఏదేను ఒరి ఒజియాలు ఎవరినో సెమిప్పిక్క వేణు ఎన్నో ఇరిక్కిర అన్నయ్య మీరు.
ఈవిడ విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి ఏదేను మురుగుజియాలు ఏదో ఒక రీతిగా ఇవళ నోయసమెప్పిక్క వేణుం ఎన్నిరిక్కిర అన్నయ్య మీరు ఈవిడ యొక్క వ్యాధిని తొలగించాలని చూస్తున్నటువంటి అన్నయ్య మీరు ఓర్ తల్లులారా అది పరిహారమాగా అద పిన్బు అది పరిహారం కాదు. ఇన్నోయ్ తీర్పారే ఇన్నోయ్ తీర్పారే అది పరిహారం కానప్పుడు ఇన్నోయ్ తీర్పారే ఈ వ్యాధిని తొలగించేటువంటి వాళ్ళు ఎన్నోడు ఉంగళోడు వాస్యరా ఎన్నోడు ఉంగళోడు వాస్యరా ఈ వ్యాధికి కారణమేమిటో మీకు తెలీదు నాకు తెలీదు, ఇద్దరికి మీకు తెలియకపోవడంలో మీరు నేను సమానమే. అలా వాస్యరా నోయిన్ అడి అరియాదనాం ఈ వ్యాధికి నిదానం ఏమిటో తెలియకపోవడం మీకు తెలియదు, ఆ నిదానం ఏమిటో నాకు కూడా తెలియదు. అలా మనము అంటే ఆవిడ యొక్క వ్యాధికి ఏమిటో కారణం తెలుసుకోలేకుండా ఉన్న మీరు నేను అని చెప్పడం అనమాట. ఎల్లారు కూడా వారాయ ఎన్నాலும் ఎల్లారు కూడా వారాయ ఎన్నాலும் ఎల్లారు కూడా అందరం కలిసి ఆరాయ ఆలోచించినా ఎన్నాலும் అన్నప్పటికీ ఎంగనే ఆరాయవోం ఎలా వెతుకుతామండి అంటూ ఇప్పటి తొల్లుగరని అరిందాయో ఎన్నిల్ ఎంగలోడు ఏం చెప్పారు, ఈవిడికి కలిగినటువంటి వ్యాధి ఏమిటో తెలుసా, రొంబ విలక్షణమైనటువంటి వ్యాధి అండి. ఈ అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి శ్లాఘ్యమైనటువంటి వ్యాధి, స్వరూపానికి తగినటువంటి వ్యాధి అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి. ఈ వ్యాధి ఎలాంటిదో తెలుసా, లోకంలో ఉన్నటువంటి వ్యాధులు మనకి దుఃఖాన్ని కలిగించేటువంటి వ్యాధులు, కానీ ఈ వ్యాధి ఎలాంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్యాధి. అంతేకాదు లోకంలో ఉన్నటువంటి వ్యాధులు కలిగితే మనం ఈ శరీరాన్ని ధరించి ఉండలేక ఆ బాధ అధికమైనప్పుడు ఈ శరీరం ఎప్పుడు తొలగిపోతుంది, ఈ బాధ నాకు అప్పుడు విముక్తి అవుతుంది అని బాధపడేటువంటి వ్యాధులు. కానీ ఈ వ్యాధి ఎలాంటిదో తెలుసా, ఆ వ్యాధి కలగకపోతే ఆళ్వార్ నాయకి లాంటి వాళ్ళు ధరించి ఉండలేనటువంటి వ్యాధి అది. అంతే కదా, భగవంతుడికి ప్రియమైనటువంటిదిగా ఉండే వ్యాధి. ఇలాంటి వ్యాధినే కోరుకుంటాడు ప్రతి జీవిలో కూడా భగవంతుడైనటువంటి వాడు. ఈ వ్యాధి ఏం చేస్తుందో తెలుసా, ముక్తిని సంపాదించి పెట్టేటువంటిదిగా ఉండేటువంటి వ్యాధి. ఏమిటండి ఈ వ్యాధి, ఆళ్వార్ నాయకి కలిగినటువంటి వ్యాధి అంటే చాలా విలక్షణమైనటువంటిది, శ్లాఘ్యమైనటువంటి వ్యాధి భక్తి. భక్తి అనేటువంటి వ్యాధి ఈ అమ్మాయికి కలిగింది. ఎంగనే ఆరాయవం ఎలా ఇప్పటి సొల్లుగిరని అరిందాయో ఎన్నిల్ ఈ అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి అందరం కలిసి ఆలోచిద్దామని చెప్తోంది కదా చెలికట్ట. ఎంగనే ఆరాయవం ఎలా తెలుసుకుంటాము అని ఈవిడ అనగానే ఇప్పటి సొల్లుగిరని అరిందాయో ఎన్నిల్ ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఈ అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి ఇలాంటిది అని నువ్వు చెప్తున్నావు కదా, అయితే నీకు తెలుసా మా అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి ఏమిటో అంటే ఇప్పోదు నిరూపిక్కయ్యాలే ఇప్పుడే తెలుసుకున్నానమ్మా, నేను కూడా మీ వలె ఆలోచించి ఇప్పోదు నిరూపిక్కయ్యాలే ఇంద అழகிய நுதலை உடையவள் నాడుదు మోర్పాల్ ఇవ్వల్ నిదలన్నారు కదా. ఇంత అழகிய నుదలై ఉడయ్యవள் ఇంత అందమైనటువంటి నుదురు కలిగినటువంటి ఈమె ఉళ్ళురప్పెత్త అదిగో లోపల దాకా ఉన్నటువంటి వ్యాధి ఇది. అది శ్లాఘ్యమాన అదిగో కొనియాడదగినటువంటి ఇందనోయై చెప్పుకున్నాం కదా, కొనియాడదగినటువంటి వ్యాధి అంటే స్వరూపానికి తగినటువంటిదిగా ఉండేటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది, చేయకపోతే ధరింపు లేనట్లుగా ఉండేటువంటిది, భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటిది, ముక్తిని పెట్టేటువంటిది, అలాంటి శ్లాఘ్యమైనటువంటి వ్యాధి అదే భక్తి. ఇంద నోయై ఈ నోయై ఇవళ స్వభావత్తాలు ఈవిడ యొక్క స్వభావం ఏమిటి, పరతంత్రురాలుగా ఉండటం అనేటువంటిది ఈవిడ యొక్క స్వభావం. ఈవిడ యొక్క స్వభావము చేతను ఇవళ అవయవ శోభయ్యాలు ఈవిడ యొక్క అవయవ శోభయ చేతను నోయ్ ఆంతరమాగా ఉత్తప్పడియాలు వేరెరు శరీర రోగమల్లా. ఈవిడ అవయవ శోభ చూస్తే నోయ్ ఆంతరమాగా ఉత్తప్పడియాలు ఈ
ఈ వ్యాధి లోపల దాకా ఊనుకొని ఉండటం చేత ఈవిడ కలిగినటువంటి వ్యాధి వేరే శరీర రోగం వల్ల, ఏదో శరీరానికి సంబంధించినటువంటి రోగం కాదండి ఈ అమ్మాయి కలిగింది. విలక్షణ రూప ప్రావణ్య రూప శ్లాఘ్యమాననో ఎన్ను అరుదీట్టో, విలక్షణమైనటువంటిది, ప్రావణ్యం కోరుకోదగినటువంటిది, శ్లాఘ్యం కొనియాడదగినటువంటి నోయ్ వ్యాధి అని అరుదీట్టోం తెలుసుకున్నాం. ఇది ఎంత విషయం అడియాగ వందది ఎన్నిల్. సరే చెప్పావు, ఇదేదో కొనియాడదగినటువంటి వ్యాధి అని చెప్తున్నావు, పెద్దలైనటువంటి వాళ్ళు కూడా మాకు ఇలాంటి వ్యాధి కావాలని కోరుకుంటారు అని చెప్తున్నావు. ఇంతకు అసలు మా అమ్మాయికి ఈ వ్యాధి ఎలా వచ్చింది అని అడిగి, ఇది ఎన్నదడియాగా, ఇది ఎంత విషయం అడియాగ వందది ఎన్నిల్, ఎవరి కారణంగా వచ్చినటువంటి వ్యాధి అంటే, ఏ విషయ కారణంగా వచ్చినటువంటి వ్యాధి అంటే, యుద్ధత్తుకు వేండుం నిర్వాహంగళైవుడయ్యా, యుద్ధానికి కావలసినటువంటి పరికరాలన్నింటినీ సిద్ధం చేసుకుని కలిగినటువంటి వాడు. యస్య మంత్రీ చ గోప్తా చ సుహృత్యేవ జనార్దన ఎన్నుతానే. యస్య ఎవనికి, మంత్రి, గోప్త సహచరుడు, సుహృత్తు స్నేహితుడు, జనార్దనుడు ఎవరికి మంత్రిగా సహచరుడుగా సహాయకుడుగా ఉన్నాడో ఆ ఎన్ను తానే చేయదు, అలా ఉన్నటువంటి తానే చేసి దుర్యోధనాదిగల్ పాండవరగలై మేలిట్ట అండ్రు, ఆ దుర్యోధనాదులు పాండవులని మేలిట్ట అండ్రు. రాజ్యం నుంచి బయటికి పంపించిన ఆనాడు అవరగలై ఐవరం వెల్లుంబడియాగ పండిన ఆ 5గురిని పంచపాండవులని కూడా వెల్లుంబడియాగా జయించేటట్టుగా చేసినటువంటి ఆయుధం ఎడేన్యన్ను ఆయుధం ఎడుతుం, ఆయుధాన్ని పట్టను అన్నాడు, ఆయుధాన్ని ధరించాడు. ఏం చేశాడు, పగలై ఇరవాక్యం పండిన కృత్రిమ రూపమాన ఆశ్చర్య చేసితంగడైవుడయ్యా. పగలై ఆయుధం లేకుండానే యుద్ధం చేసేశాడు, పగలను రాత్రిగా చేశాడు, అమావాస్య కాని దాన్ని అమావాస్య వలె చూపించాడు. అలాంటి కృత్రిమ రూపమాన ఆశ్చర్య చేసితంగడైవుడయ్యా, అలాంటి కృత్రిమ రూపమైనటువంటి, అదే కదా ఏది అమావాస్య కాకపోతే అమావాస్యగా చూపించాడు కదా, ఇది కృత్రిమ కార్యమే కదా. అలాంటి ఆశ్చర్యకర చేష్టితాలని కలిగినటువంటి యుద్ధత్తిలే అర్జునం తేరిలే, యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలా యుద్ధానికి ముందు సిద్ధం చేశాడు, ఆ తర్వాత యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడి యొక్క రథంలో పార్థం సంఛాద్యాయన్ను ఎదిరిగల్ అంబు తన్మేలే పడుంబడి మున్నే సారథియాయ నిన్న అవనుకు. ఆ పార్థం సంఛాద్య, ఆ అర్జునుడిని సంఛాద్య కప్పేసి, అంటే ఏ ఒక్క బాణం కూడా అర్జునుడు దాకా వెళ్ళి తగలకుండా ఎదిరిగల్ అంబు తన్మేలే పడుంబడి, ఆ శత్రువులు వేసినటువంటి బాణ పరంపరలన్నీ కూడా తనకే తగిలేటట్లుగా మున్నే సారథియాయ నిన్న అవనుకు, ముందుగా సారథిగా ఉన్నటువంటి అవనుకు అతనికి ఇవడుடைய నెంజానదు, ఈవిడ యొక్క మనస్సు అనేటువంటిది భ్రమపడి అరివు అజియా నిన్నదు, ఇలా తెలివి తప్పిపోయిందండి. ఈవిడ తెలివి నశించిపోయినది. తేరినోం ఎన్న పన్మయ్యాల్ అవరగల్ కలక్కం. తేరినోం అంటే పన్మయ్యాలు బహువచనం ఏమిటి, అవరగల్ కలక్కం తనక్కుం వత్తవోపాది, తన తెలివే అవరగడుక్కుం తెలివు ఎన్ను కరుత్తు. అవరగల కలక్కం తన కుంవత్తవోపాది, వాళ్ళ యొక్క కలత అంటే తల్లులు. ఈ తేరినోం అని ఆ పాసురంలో ఉన్నటువంటి పదం కదా అది. ఉత్త నందాగా ఇది నోయి తేరినోం, ఈ వ్యాధి ఏమిటో తెలుసుకున్నాము అని బహువచనంలో ఎందుకు చెప్తున్నారు చెలికట్ట అంటే, అవరగల కలక్కం తనక్కుం వత్తవోపాది తన తెలివే అవరగలుక్కుం తెలివెన్ను కరుత్తు. ఏమిటి, ఆ తల్లులకు ఉన్నటువంటి కలత, బంధువర్గానికి ఉన్నటువంటి కలత తనకి సమానం. అలానే తనకి తెలిసినటువంటి విషయం వాళ్ళకు కూడా తెలిసినట్టుగా భావించి చేరినోం తెలుసుకున్నాం, మనం తెలుసుకున్నాం అన్నట్లుగా బహువచనంలో చెప్తున్నారట చెలికత్త ఈ పాసురంలో. ఇది முதல் பாட்டு.
இதுக்கு ముందుపడియాగా అరుళి చేయదలువారు. ఇదుక్కు దీనికి